మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. రియల్ ఎస్టేట్ వృత్తిగా చేసిన కొద్ది నాలెడ్జ్ ఉంటుంది. ఒకసారి రెండు సార్లు కొన్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, తెలిసే అవకాశం. ఇప్పుడు నాలా కన్వర్షన్ అంటే ఏంటి నీకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ జోన్ కానీ కమర్షియల్ జోన్ కన్వర్ట్ చేయడం నాలా కన్వర్షన్ అంటాం, ల్యాండ్ అసెస్మెంట్. రెండోది సర్వే నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, అన్నీ కూడా మీకు తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్లో చాలా మంది తెలుసుకోవడం రాదు, ఆ పదాలే తెలియదు. ఐజీబీసీ అంటే ఏంటి, డిటీసీపీ ఫుల్ ఫామ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా తెలియదు, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అలా స్టాండర్డ్, ప్రతిదానికి స్టాండర్డ్స్ వేరు. హెచ్ఎండిలో పర్మిషన్ వేరు, అట్లా డిటీసీపీలో పర్మిషన్. డిటీసీలో కొద్దిగా లిబర్టీ ఉంటాడు, హెచ్ఎండి టైట్గా ఉంటుంది. ఇంత రోడ్డు అంటే ఇంత రోడ్డే ఉంటుంది, సీసీ రోడ్డు బీటీ రోడ్డు అని ఉంటుంది. అది గ్రహించుకోవాలి. దీనివల్ల ఎవరైనా కొనుక్కొని మోసపోకుండా ఉండాలనుకుంటే నాలాంటి సీనియర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వస్తే మీ తాలూకు 80-85% జాబ్ మేము చేసి పెడతాం. మీరు అడ్వైజరు కన్నా ఇచ్చే డబ్బులు ఎక్స్పెండిచర్ అనుకోకూడదు, ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి. ఎందుకు, మీ ఇప్పుడు మన హాట్ సమ్మర్ ఎంత 45-48 దాకా వెళ్ళింది. ఆ ఎండలో మీకోసం 10 ప్రాజెక్టులు చూసి తిరిగి అందులో సెలెక్ట్ చేసి ఆ ప్రాజెక్టులు మా దగ్గర మాత్రం మీరు, అదే మీ అంతలు మీ ఓన్ మీ కార్లలో 8,000 ఖర్చు పెడుతుంది. ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ డిమాండ్ లేదు, ఎక్కడ రేట్ పెరుగుతుంది, ఎక్కడ రేట్ పెరగదు, మీకు ఏం ఐడియా ఉండదు. చాలా మందికి 2 కోట్లు పడుతుంది కానీ 2 నిమిషాలు టైం ఉండదు, వాళ్ళు డిఫరెంట్గా మోసపోతుంది. ఇక్కడ మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించి మాట్లాడడం, ఇంక్లూజివ్ ఆల్ అవి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం, ఓసీ కూడా మాట్లాడు. ఫోర్త్ అంటే ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ మన రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. అంటే దీనికి అసలు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, దీనికి అసలు ఫ్యూచర్ ఉందా లేదా, ఏమంటారు సార్? అసలు ఫోర్త్ సిటీ ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? అంటే గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు దాన్ని ఫార్మా సిటీ చేశారు. అది కాదు, ఇప్పుడు లేటెస్ట్ ఫోర్త్ సిటీ అంటే ఎందుకు అంటున్నా తెలుసా? తెలియకపోతే చెప్తా. ఫస్ట్ సికింద్రాబాద్, ఫస్ట్ రెండోది హైదరాబాద్, మూడోది సైబరాబాద్, నాలుగోది ఫోర్త్ సిటీ సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు కిరీట్లో ఉన్నారు బాబు గారు. ఇది రేవంత్ రెడ్డి గారి కిరీట్లో రావాలనేది అని ఆకాంక్ష, తప్పులేదు. సౌత్ కొరియాలో ఒక సిటీ చూసి ఆ సిటీ చూసి ఆనందపడి దీనికంటే బెటర్ సిటీ మనం ఎందుకు కట్టలేము, అది చాలా మంచి ఆలోచన. కనుక అనుకోవడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ చేయాలంటే విటమిన్ ఎం ఉండాలి. విటమిన్ ఎం అంటే మనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, ఇప్పుడు నేను మనీ మేక్స్ ఆల్ థింగ్స్ నేను మార్చాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాదు, లాస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్. నువ్వు ఫస్ట్ సరిగా మొదటి టీవీ యాంకరింగ్ సరిగా చెబితే ఇంకా నీకు ఛాన్సే రాదు. బెస్ట్ అనేది ఉండదు, లాస్టే ఉంటుంది. దట్ ఇస్ ఫస్ట్ అండ్ ఫైనల్. సో మారుతున్న ప్రపంచంలో మన కొటేషన్ కూడా మార్చుకోవాలి. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది మొసళ్ళ పండుగ. అది మనం కనిపెడితే బాగుపడుతుంది, లేకపోతే మొసలు తినేస్తాం. అట్లా చాలా ఉన్నాయి. సో ఫోర్త్ సిటీ అనేది ఐడియా మంచిది, ఉద్దేశం మంచిది. కానీ ఒక 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి, 30,000 acres. అందులో 15,000 ఎకరాలు ఫేజ్ 1. అది కట్టాలంటే ఎంతమంది ల్యాండ్ ఓనర్ని కన్విన్స్ చేయాలి? ల్యాండ్ ఓనర్ నీ ఇల్లు ఉంది, ఆ ప్రాజెక్ట్ నీ ఇల్లు కట్టుకోకుండా నిన్ను కాంపన్సేట్ చేస్తారు. ఎంత చేస్తారు? గవర్నమెంట్ రేట్ చేస్తారు. మార్కెట్లో ₹1,00,000 అంటే గవర్నమెంట్ వాల్యూ 20,000 ఉంటుంది. అంటే 80,000 పోయిన, అందుకని ల్యాండ్ ఓనర్స్ ఇవ్వడానికి ముందుకు సుముఖంగా లేదు. దాని తర్వాత టీడీఆర్స్ అనేవి అన్నీ ఇంక్లూడ్ చేశారు. ఇప్పటికీ ప్రాజెక్ట్ మెయిన్ రీజన్ ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ పూలింగ్ ఒకటి, ఇంకో ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ప్రైస్ అనేది ఇంకా మన చేతిలో లేదు. ఆల్రెడీ తుక్కు కూడా అటు కందుకూరు, కడతాలు, అమంగల్ దాకా, కలవకుర్తి దాకా వెళ్ళిపోయి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పెడితే నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, కాస్ట్ ఆఫ్ సేల్ ప్రైస్ ఎక్కువైపోతుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇందులో తరచుగా నీకు తెలియదు ఒక సామెత చెప్తాను, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు మీరు శ్రీశైలం హైవేకి వెళ్తే ఫోర్త్ సిటీకి డెవలప్మెంట్స్ అనుకున్నంత విధంగా కనిపించలేదు పబ్లిక్. సో దానివల్ల రేటు ఇక్కడ బెంగళూరు హైవే, ముంబై కంటే రేట్ ఎక్కువ ఉంది. కానీ డెవలప్మెంట్స్ అంటూ పెద్దగా లేవు. అంటే సిటీ విస్తరిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం గతంలో చూస్తే సిటీ అనేది చాలా వరకు విస్తరించింది. సో ఫోర్త్ సిటీకి కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగానే రేవంత్ రెడ్డి గారు ఇది అనుకొని చేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ పెరిగే అవకాశం ఉందని చాలా మంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అందులో ఉద్దేశం ఉన్నమాట వాస్తవమే. మీడియాలో వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడాలి. కానీ
మనం అన్న తర్వాత డెవలప్ చేయడానికి డబ్బులు కావాలిగా. తెలంగాణ 7-8 లక్షల కోట్లకి వడ్డీ కడతాం. వడ్డీ కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇప్పుడు డెవలప్ అవుతుంది. స్వయాన సీఎం గారే చెప్పి శాలరీ ఇవ్వడానికి డబ్బులు. అది కరెక్ట్గా. అప్పుడు బయట వచ్చేవాడు ఎందుకు తినడానికి తినలేదు, ఇటు షోకులు ఎందుకు అంటారు జనరల్ సామెత. సో అక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ని ఐడెంటిఫై చేస్తే షర్ట్ వైట్ షర్ట్ కొత్త షర్ట్ పాడైపోతుంది. ఆ మార్గం పడిందంటే పోదు. ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం, ఆలోచన తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు. ఏం తప్పు? ఇచ్చే విధానం తప్పు. హైడ్రా పెట్టడం తప్పు కాదు, హైడ్రా అమలుపరిచిన విధానం తప్పు. ఇప్పుడు హైడ్రా చాలా వరకు కరెక్షన్ చేసుకున్నాం. అట్లా భారత్ సిటీలో రేట్లు ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ. సో అవి డెవలప్ చేయాలి. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కూడా వేస్తున్నారు, అండర్ గ్రౌండ్, గుడ్. బట్ ఏది ఇటుక మీద ఇటుకేస్తే కదా ఇల్లు అవుతుంది. అది ఇటుకే అయిపోతే అసలు ఇంతవరకు అక్కడికి వెళ్ళి ఎంత ల్యాండ్ ఏంటి అదేది ఇంతవరకు మనకు చేస్తున్నారు, నట్టనడుగున చేస్తున్నారు. బట్ ఆ స్పీడ్లో వెళ్తే 30-40 సంవత్సరాలైనా డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు కావాలి. ఫేజ్ 1 కానీ అప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఉంటుందో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, తర్వాత దాంట్లో మార్పులు ఎన్ని వస్తాయో తెలియదు, అది ఉంచుతారో తీసేస్తారో తెలియదు. సో అందుకే అక్కడికి మీరు ఏం చెప్తారు మరి? ఒకవేళ ఇప్పుడు అక్కడ ప్రజల్ని అక్కడ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్తారా, ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తారా? మరి నేనైతే కొద్దిగా ఆగమంటాను. నా పర్సనల్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ నాకు తెలియదు. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ స్టార్ట్ అయ్యి సూపర్ స్ట్రక్చర్ అంటే రియల్ ఎస్టేట్లో పర్మిషన్ వచ్చి ఫ్లోర్ లేపినా మనకు అవుతుందని నమ్మకం. అసలు ఏది స్టార్ట్ అవ్వకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు తెలియదు. డబ్బులు అయితే కట్టేస్తారుగా, కట్టిన తర్వాత మనకి పని జరగకపోతే వైరల్ ప్రాబ్లం. సో అది అక్కడ కనిపించడానికి కొద్దిగా టైం పడుతుంది. ఉద్దేశం మంచిది. ఆ సిటీ కానీ కంప్లీట్ అయితే ఫ్యూచర్ సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. బట్ ఎప్పుడు, ఎలాగా, ఎక్కడ, దాన్ని నిధులు ఎక్కడున్నాయి, నిధులు ఎక్కడి వస్తాయి అనేది బెంగళూరు హైవేలో పెరిగినంత శ్రీశైలంలో పెరగలేదు. కానీ ఆల్రెడీ మొదటి నుండి ఒకప్పుడు విజయవాడ వాల్యూ ఉండేది, ఇప్పుడు ఇటుపక్క వచ్చింది షిఫ్ట్. నారో మైండ్, ప్రజల మైండ్ ఎక్కడ లాభాలు వస్తే అక్కడే పెడతాం. నేను ఉంగరం గుంటూరులో పోగొట్టుకుంటే గుంటూరులోనే అక్కడ ఎత్తుకోవాలి. ఇక్కడ అలాగే ఏంటంటే ఆ స్టేజ్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. ఆ టైంకి ఇప్పుడు ఆల్రెడీ 2.5 టర్మ్ అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలతో ఎలక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు జనాల మైండ్ సెట్, ఇప్పుడు దాకా ఉన్న మైండ్ సెట్ మారిపోతుంది. ప్రజలకి ఏం కావాలంటే ఓట్లు వేసేవాళ్ళు అంతా యూత్, యంగ్స్టర్స్, క్వాలిఫైడ్, లిటరసీ ఉంది. వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు. అంతకుముందు ముసలోళ్ళు ఎక్కువ వేసారు ఓట్లు, ఇప్పుడు లేడీస్, బిజినెస్ ఓనర్స్, ఇండస్ట్రియలిస్ట్, యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్, వీళ్ళందరూ కూడా ఓటు అర్హత వచ్చేసింది. నాకు ఎలాంటి లీడర్ కావాలో నేను నిర్ణయించుకునే శక్తి నాకు ఉంది, కెపాసిటీ. నువ్వు నన్ను ఈ పార్టీ గురించి చెప్తే లేదు, మనకు కనిపిస్తే మనమే చేస్తాం. నా స్పీచ్ బాగుంది, ఇప్పుడు 1,45,000 1,50,000 వ్యూస్లే. అందుకే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? మనం చెప్పిన కంటెంట్ ఏ స్వార్థం, ఏ బిల్డర్ని ప్రమోట్ చేయడం, ఉన్న వాస్తవాలు మనం మాట్లాడతాం. నా తాలూకు యూనిక్నెస్ అంటే నేను ఇంతవరకు మీడియాలో ఏ బిల్డర్ని కానీ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ సజెస్ట్ చేయను. ప్లస్ నాకు ప్రాజెక్ట్స్ అంటూ లేవు. నేను ప్రాజెక్ట్ పెట్టుకుంటే గొర్రెలు వందలు ఎవరు వచ్చినా అక్కడ కొన్నాను, అది తప్పు. ప్రజలకి ఏం కావాలి, కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ని అర్థం చేసుకుని ఆయనకి సూటబుల్ అయిన కాబట్టి సూటబుల్ బడ్జెట్ చూపించాలి. అది ప్రొఫెషనల్ రియల్టర్. చాలామంది ఏజెంట్స్ కస్టమర్ని అర్థం చేసుకోరు, ప్రాపర్టీ చూడరు, ప్రాపర్టీ ఓనర్ని కల్పించరు. మీరు చూపించి నాకు నచ్చితే మీటింగ్ అరేంజ్ అంటే గాయబ్ అయిపోతారు. ప్రొఫెషనల్స్ ఎప్పుడు అలేదు. అందుకని నా ట్రైనింగ్లో 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేసాం. అట్లనే 30,000 మంది బయర్స్కి, ఇన్వెస్టర్ని గైడ్ చేసాం. 6,000 వీడియోలు ఉన్నాయి. లెజెండరీ అవార్డు విన్నారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, టాప్ 10 CEOs ఆఫ్ ఇండియా, టెడెక్స్ స్పీకర్, అన్నీ నీకు తెలుసు. ఇన్ని అచీవ్మెంట్స్ అంటే ఎక్కడో మన కంటెంట్ ఉంది. 100% లేకపోయినా కొంత కంటెంట్ చూసే 6,000 వీడియోలు ఎంతమంది నీకు తెలిసిన ఎంతమంది మాట్లాడారమ్మా రియల్ ఎస్టేట్? మాట్లాడతారో లేదో తెలియదు. లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిన స్పీకర్స్ అంతా కనిపించట్లేదు. కొంతమంది డిపార్ట్మెంట్ మారిపోయారు, రియల్ ఎస్టేట్ వదిలి పారిపోయారు. కన్సిస్టెంట్గా ఉన్న వాళ్ళు వెరీ ఏళ్ళ మీద లెక్కట్టు. సాఫ్ట్వేర్ చేసినట్టు రియల్ ఎస్టేట్ మాట్లాడతారు, ఇన్సూరెన్స్ చేసినట్టు రియల్ ఎస్టేట్, క్రెడిట్ కార్డు చేసిన ఎలా మాట్లాడతారు? స్వతహాగా ఇప్పుడు నువ్వు యాంకర్ ఉన్నావు, కొత్త తీసి వేరే సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసి యాంకరింగ్ చేస్తుందా? చేసినా హిట్ కాబోదు.
యాంకరు స్పీకర్ అంటే ఒక హీరో హీరోయిన్లో ఇద్దరు కాంబినేషన్లో హిట్ అవ్వాలి. సినిమా ఎప్పుడు హిట్ అవుతుంది, ఇద్దరు మ్యాచ్ అవుతుంది. ఒకటి లెఫ్ట్కి వెళ్ళి ఒకటి రైట్కి వెళ్తే హిట్ కాదు. ఇక్కడ స్పీకింగ్ కూడా నువ్వు అడిగే క్వశ్చన్కి రిలవెంట్ ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నాది. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఇదేంటిది అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకున్నాం. ఏవైతే బిల్డర్ ఇంక్లూజివ్ ఆల్ అన్నప్పుడు ఎట్లా మాట్లాడారు అని చూసుకున్నాం. అండ్ అట్లనే ప్రీ లాంచ్ వాటి గురించి మాట్లాడాం. ఇక్కడ ఇంకొకటి సబ్జెక్ట్ ఉంది సార్, విల్లా ప్లాట్స్ అంటే విల్లా ప్లాట్స్ ఇంకా వచ్చేసి ఫార్మ్ ప్లాట్స్. దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు వీటిని ఎట్లా మనము డిఫరెన్స్గా చూడాలి, దానికి ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్ ల్యాండ్, ఫార్మ్ ప్లాటు, దాంతో రెసిడెన్షియల్ ప్లాటు, కమర్షియల్ ప్లాటు, అలా రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫార్మ్ ప్లాట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి? వ్యవసాయ భూమి. అవును సార్. అవునా? ఫార్మ్ ప్లాట్స్ అంటే గుంటాస్లో అమ్ముతారు. రెసిడెన్షియల్ ప్లాట్ అంటే గజాల్లో అమ్ముతారు. అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఎకరాల్లో అమ్ముతారు. సో సెంటు వేరు గుంట వేరు అట్లా ఉన్నాయి. అయితే చాలామంది ప్రజలు అమాయకంగా ఉండి అమాయకత్వం ఉన్న వాళ్ళకి బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే కొంతమంది మళ్ళీ సమ్ పోర్షన్ ఫార్మ్ ప్లాట్స్ని విల్లా ప్లాట్స్ కింద అమ్ముతున్నారు. డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఫార్మ్ ప్లాట్స్ని విల్లా ప్లాట్స్కి అమ్మితే కొనుక్కుంటే ఏ రకంగా నష్టపోతారు? ఇప్పుడు ఫార్మ్ ప్లాట్స్ ఇల్లు కట్టుకోవడానికి అర్హత లేదు, గవర్నమెంట్ పాలసీ. ఓకే. ఒక చిన్న 1 సింగిల్ బెడ్రూమ్ టెంపరీ కన్స్ట్రక్షన్ 10%, 15% అంటే నువ్వు 1000 గజాలు ఉంటే 100-150 గజాల్లో మాత్రమే కట్టుకోవాలి. అది కూడా టెంపరీ. ఎందుకు? నువ్వు అక్కడ పెద్ద అపార్ట్మెంట్ వేస్తే ఈ ట్రిపుల్ 1 కానీ ఎఫ్టీఎల్ బఫర్ కానీ నీళ్ళు ఉంటాయి పక్కనే. కన్స్ట్రక్షన్ కట్టేస్తే అందులో వచ్చిన డ్రైనేజ్ గార్బేజ్ ఎక్కడికి వెళ్తే తాగే నీళ్ళకి వెళ్తాయి కదా. అందుకని ఫార్మింగ్ అంటే మీరు మొక్కలు, పువ్వులు, కూరగాయలు పండించుకోవచ్చు. అంతేగాని సిమెంట్, కాంక్రీట్ చేయడానికి లేదు. చేస్తే బిల్డింగ్ కూలిపోయే అవకాశం కూడా ఉంది. నీళ్ళు తడిలో ఉందనుకోండి, ఏమంటారు, పంట భూమిలో ఇల్లు కట్టడానికి ఉండదు. ఎందుకంటే అది సాగు చేసే భూమి ఎప్పుడు తడిలో ఉంటుంది కాబట్టి ఇల్లు కడితే అంత దృఢంగా ఉండదు అని చెప్పేసి ఎన్ కన్వెన్షన్ ఉంది, గుర్తుంటే నాగార్జున గారు. అది పర్మిషన్ ఉంది, మీకు తెలుసా? చాలా మంది తెలియదు. కానీ ఫార్మ్ హౌస్ పర్మిషన్ ఉంది, ఫార్మింగ్. ఓకే. కానీ అది పెద్ద బిల్డింగ్ కట్టారు, కోలుకొట్టారు. రేవంత్ రెడ్డి రాగానే చేసిన మొదటి పనులు హైదరాబాద్ అదే. దానివల్ల సైడ్ బెనిఫిట్స్ ఆధారం ఉన్నాయి. కానీ సో ఆయనకు ఉన్న పర్మిషన్లో బిల్డింగ్లు కట్టే అవకాశం లేదు. రెండోది, రెసిడెన్షియల్ ప్లాట్లో R1, R2, R3, R4 అని 4 జోనింగ్స్ ఉన్నాయి. హై రైజ్ కట్టుకోవచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు. చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో హై రైజ్ ఇవ్వరు, ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, కూలిపోవచ్చు. అట్లా కొన్ని రిస్ట్రిక్షన్ ఉన్నాయి. కన్జర్వేషన్ జోన్ అని, ట్రిపుల్ 1 జోన్ అని, FTL జోన్ అని, బఫర్ జోన్ అని. సో వీటిల్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయరాదు. కానీ ఫార్మ్ ప్లాట్ రేటు చాలా తక్కువ ఉంటుంది, 3000, 4000, 5000. రెసిడెన్షియల్ ప్లాట్ షాద్నగర్ పోతే 15,000, 20,000, 30,000. 3,000 ఎక్కడ, 15,000 ఎక్కడ, 20,000 ఎక్కడ? ఈ ప్రైస్తో మనం గుర్తించవచ్చు అంటారా సార్? ప్రైస్తో జోగ్రఫికల్ ఏరియా గవర్నమెంట్ కేటగరైజ్ చేసింది. ఏది FTL జోన్, ఏది సర్వే నెంబరు, విలేజ్, మండలు, గ్రామం పేరు చెప్తే మ్యాప్ చూపిస్తాం. ఏ జోన్లో ఉంది, ఫార్మ్ జోన్లో ఉందా, ప్రొహిబిటెడ్ ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ ఉందా, FTLలో ఉందా, బఫర్లో ఉందా, రెసిడెన్షియల్లో ఉందా, కమర్షియల్ జోన్లో, ఇవన్నీ కూడా చాలా విభాగాలు. ఒక్క సొల్యూషన్ ప్రజలు కొనుక్కున్నట్టు మాలాంటి సీనియర్ ఎక్స్పర్ట్స్కి వెళ్తే మీకు అరటి పండు ఒలిచి నోట్లో పెడతాం. అండ్ మన దగ్గర గత 23 దశాబ్దాల పైగా మార్కెట్లో వేల మంది బయ్యర్స్ని గైడ్ చేశాం. వాళ్ళు ఎవరూ మోసపోలేదు. 10 సంవత్సరాల ముందు ఒక బయ్యర్కి ఇక్కడ పెట్టండి అన్న 10 రెట్లు అయింది 10 సంవత్సరాలు. బ్యాంకులో డబ్బులు పెడితే 14-15 సంవత్సరాలు పడుతుంది డబ్బులు అవడానికి. 6.5%, 15,690. అదే నేను చెప్పిన ఇన్వెస్ట్ చేసిన 3-4 సంవత్సరాల్లో డబ్బులు అయ్యాయి. 10 సంవత్సరాలు 4 రెట్లు అంటే మీరు ₹1,00,00,000 పెడితే 5 కోట్లు అయింది. ఇక్కడ రియల్టర్ తాలూకా వాల్యూ మీరు గమనించాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కానీ, LIC కానీ సండే మార్నింగ్ 8-8:30కి వస్తారు. ఎందుకో తెలుసా? టిఫిన్ లేడీస్ ఏమనుకుంటారు, మీరు హౌస్ ఇచ్చాడు రా పొద్దుటే టిఫిన్ తిన్నా, టిఫిన్ టైంకి వచ్చేస్తాడు వీడు అనుకుంటాం. కానీ అది రాంగ్. ఎందుకంటే ఆ మూమెంట్ పక్కన పెడితే మీరు ఒక ఏజెంట్ ద్వారా కొనుక్కున్నారు, మీ నాన్ననో మీ భర్తనో కన్విన్స్ చేసి కొనిపించాడు ₹1,00,00,000.